ఇది ప్రధాన ఉద్దేశం. లక్ష్మీ శైలజ గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. కాశీ దారాలను చేతులకు మెడలో కట్టుకుంటారు, ఎందుకు తెలియజేయగలరంటూ కోరుతున్నారు. కాశీ దారాలనే కాదు, భగవంతుని మంత్రాన్ని, భగవంతుని నామాన్ని, భగవంతుని గుణాన్ని, భగవంతుని వ్రతాన్ని ఆచరించేవారు మేము ఫలానా పరమాత్మకు భక్తులమని చెప్పటానికి ఆ గుర్తులు ధరిస్తారు. అంటే మన పాటలు ఏమంటాం, బ్యాడ్జ్ అంటాం కదా. ఏ స్కూలుకు పోయేవాడు ఆ స్కూల్ బ్యాడ్జి పెట్టుకుంటాడు కదా. అలాగే మేము ఫలానా వాళ్ళమని చెప్పడానికి మేము కాశీ విశ్వనాథుని భక్తులము ఆధారం కట్టుకుంటాం. మేము యాదగిరిగుట్ట భక్తులము ఆధారం కట్టుకుంటారు. మేము భద్రాచలం భక్తులము ఆధారం కట్టుకుంటాం. ఇది కేవలం మేము ఫలానా వారికి చెందిన వాళ్ళమనే విషయాన్ని చెప్పటం. ఇక రెండవది, ఏదో రూపంలో భగవంతుని స్వరూపాన్ని భావించిన వస్తువును తయారు చేసి దాన్ని మన శరీరంలో ధరిస్తే శరీరంలోని కొన్ని ఉన్మత్త భావాలు ఉంటాయి, అవి పోతాయి. మనసులోని భావాలు పోతాయి, శరీరం పరిశుద్ధి పొందుతుంది. మళ్లీ మన మనస్సులోకి బుద్ధిలోకి దుష్టభావాలు రాకుండా ఆపే ప్రయత్నం ఇవి చేస్తాయి. దీన్ని రక్ష అంటారు. ఇవి రక్షాబంధనం అంటాం. ఏ పరమ ఆరాధన చేస్తామో ఆ రక్ష. ఇది కాశీ రక్ష, భద్రాచలం రక్ష, బదరీ రక్ష. ఏ రక్ష అయినా భగవంతుని రక్ష కదా. మరి భగవంతుణ్ణి ఆరాధించి భగవంతుణ్ణి దాని మీద ఆవాహన చేసి ఇవ్వాలి. కానీ న్యాయంగా ఏం జరుగుతున్నది, ప్రతి క్షేత్రంలో షాపుల్లో దొరుకుతున్నాయి అవి. అవి కాశీదారాలేనా? కాదే. ఏది కాశీదారం? విశ్వేశ్వర నామంతో దాన్ని అభిమంత్రించగలగాలి. హోమం చెయ్యాలి, దానం చెయ్యాలి, ధర్మం చెయ్యాలి, ఆరాధన చెయ్యాలి, ఆవాహన చెయ్యాలి. అప్పుడది కాశీదానం అవుతుంది. కాశీ మీద కాశీదానం అవుతుందే అమ్మగానే కాదే. మనం కాశీ దారా వేరే అమ్ముతాం కదా, బట్టలు కుట్టుకుంటాం, దారం అది కాశీదారమేనా? కాదే. కాబట్టి దారం కాశీ అనో భద్రాచలమనో యాదగిరనో లేక మరొకటనో చెప్పాలంటే ఆ పరమాత్మ మంత్రంతో అది అభిమంత్రించబడి ఉండాలి. అంటే యజ్ఞ సమయంలో అవన్నీ పెట్టి ఆ మంత్రాలు అభిమంత్రించి ఆవాహన చేసి హవిస్సు ఇచ్చి ఆ హవిస్సు యొక్క నెయ్యి ఏదో ఉంటుంది కదా, అది దారాల మీద ప్రోక్షించి అలా కొన్నాళ్ళు మంత్రించి జపం చేసి దాన్ని పక్కన పెట్టి అప్పుడు ఇస్తే అది కాశీదారం. ఇంకో దారం షాపులో తెచ్చి పెట్టుకొని నల్లదారాలు ఇది కాశీదారం ఎలా అవుతుంది? కాదది. కానీ ఉద్దేశ్యం మాత్రం అక్కడ కట్టుకున్నాం కదా చాలండి. వీరు సవరించుకుంటున్నారు. మన భావన కాశీదారం అనే కడిగితే ఫలితం వచ్చేస్తుంది, రాకపోదు. ప్రధాన భావమే కదా, విశ్వాసమే కదా. మేము కాశీలో కట్టుకున్నాం, ఇది కాశీదారమని మీరు నమ్మండి, ఆరాధించండి, ఫలితం వచ్చేస్తుంది. ప్రధానమైనటువంటిది సేవక భావాన్ని చెప్పటానికి, ధర్మాన్ని ఆచరించేటువంటి విశ్వాసాన్ని పెంచటానికి ఆ పని చేస్తాడు. పెంచగలిగితే, మీలో పెరిగితే పరమ సంతోషం. భావన మాత్రం అదే ఉండాలి, వేరే భావన రాకూడదు. గురుగారు, ఇప్పటి వరకు మీ అత్యంత అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.